నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్ఎన్పిఎం హైస్కూల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈపురపాలెం వీవర్ కాలనీకి చెందిన భవన నిర్మాణ కార్మికుడు మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడాకారుడు అడిగోపుల సాంబశివరావు చెన్నైలో నవంబర్ 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరిగే 23వ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో 100-200 మీటర్లో పాల్గొనడానికి ఆర్థిక సహాయం కొరకు అసోసియేషన్ వారిని కోరగా 5,500 రూపాయలు అందించామని అసోసియేషన్ అధ్యకులు పోలదాస రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో చారుగుళ్ల గురుప్రసాద్, నారాయణమూర్తి, బుల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. ఈరోజు మన వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈపురపాలెం సిండికేట్ వేవర్స్ కాలనీకి చెందిన అడిగోపుల సాంబశివరావు అథ్లెటిక్స్ మాస్టర్స్ క్రీడాకారుడు గత సంవత్సరం కూడా మనల్ని వచ్చి ఆర్థిక సహాయం చేయమని అడిగితే వాకర్స్ అసోసియేషన్ తరఫున బీహార్ వెళ్ళడానికి 7,000 రూపాయల ఆర్థిక సహాయం చేశాం. వారు అక్కడ గోల్డ్ మెడల్ కూడా సాధించి మన గ్రౌండ్ లో మనందరం చూపిస్తే మనం వారిని కానిస్టేబుల్ నాగరాజు గారిని ఘనంగా సత్కరించడం కూడా జరిగింది. ఈ సంవత్సరం నవంబర్ 5 నుండి 11 వరకు మద్రాసులో ఏషియా అథ్లెటిక్స్ మాస్టర్స్ గేమ్స్ జరుగుతున్నాయి. దానిలో 100 మీటర్లు, 200 మీటర్లు పరుగు పందెంలో పాల్గొనటకు అక్కడ 5 నుండి 11 వరకు స్టే చేయాలి. దానికి ఎంట్రీ ఫీజు, ఫుడ్, అకామిడేషను ఇవన్నీ వీళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి మనల్ని వచ్చి కలిసి ఆర్థిక సహాయం చేయమని కోరిన మీదట ఈరోజు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5,500 రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారు మనం ఇచ్చిన ఆర్థిక సహాయంతో ఇంకా కొంతమంది మిత్రులు కూడా ఆర్థిక సహాయం చేయడానికి మన సదాశివనారాయణ గారి బ్యాచ్ కూడా సిద్ధంగా ఉన్నారు. వారు కూడా ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. వారు మరిన్ని అవార్డులు గెలుచుకొని రావాలని మనం మనస్ఫూర్తిగా వాకర్స్ అసోసియేషన్ తరఫున కోరుకుంటాము. జరిగినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా క్షతగాత్రులను బతికించవచ్చని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ గుండె వైద్యులు వివేక్ విక్రమ్ రెడ్డి తెలిపారు. గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ మానవతా స్వచ్ఛంద సంస్థ పోలీసులు ఆధ్వర్యంలో ఆరోగ్యంపై అవగాహన పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్లపాలెం కళ్యాణ శ్రీనివాస్ రైస్ మిల్ నుంచి వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం వరకు భారీ వాక్డన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు 5 రకాల చర్యలు: క్షతగాత్రులను సేఫ్ స్థలంలో ఉంచడం, 2 చేతులతో భుజాలపై ఒత్తిడి చేయడం, 108కు కాల్ చేయడం, పల్స్ చెకింగ్ చేయడం, 30 సార్లు సిపిఆర్ చేయడం వంటివి చేయడం ద్వారా ప్రమాద బాధితులను బతికించవచ్చన్నారు. మనం చేయాల్సింది ఏంటి? మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా చూస్తుంటారు, ఎగ్జాంపుల్గా ఒక రోడ్ సైడ్ పడిపోయి ఉంటే ఏం చేయాలి, ఇమీడియట్లీ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏ విధంగా మనం సహాయపడగలం, మన బైక్ స్టాండర్స్కి మనం మ్యాక్సిమం బెనిఫిట్ ఏం చేయగలం, గోల్డెన్ పీరియడ్లో మనం సిపిఆర్ స్టార్ట్ చేసి బ్రెయిన్కి సప్లై అందిస్తే వాళ్ళ లైఫ్ కాపాడగలం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ వీ కెన్ గివ్ టు దట్ పర్సన్. సో మనం ఏం చేస్తే అవతల వాళ్ళని బతికించగలం అనేది బేసిక్ లైఫ్ సపోర్ట్. సో ఫస్ట్ ఏంటంటే మనం పేషెంట్ బై స్టాండర్ ఎవరైనా కూడా అక్కడ అన్కాన్షియస్గా ఉన్నప్పుడు వాళ్ళు పూర్తిగా అన్కాన్షియస్గా ఉన్నారా లేకుంటే వాళ్ళని తగ్గితే లెగుస్తున్నారా అనేది చూసుకోవాలి. మనం ఉన్న సిచ్యువేషన్ మనకి కూడా సేఫ్గా ఉందా లేదా, లేదా మనం ఏదైనా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నామా, రోడ్డు మీద వెహికల్స్ వస్తున్నాయా, లేదంటే మనం పడిపోయిన చోట. And then he is going to look for breathing, whether the chest is moving up or down. ట్రెకింగ్ అంటాండి. చూసుకోండి, ఇక్కడ కొంచెం ఎత్తుగా బోన్ల సర్ఫేస్ కనిపిస్తుందా? ఒక 2 సెంటీమీటర్స్ లాటరల్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. Checking for carotid pulse. And place it like this, interlock the fingers and he will place sternum ante mana rib cage ki ikkada kinda pottaki madhya unna place lo pettaru.
and wherever it is hard, he will place his hand here, and then he will use his shoulders and his hip. Now we are moving. We are not using our hands like this. We are using our body weight onto the patient. This will. heel of the hand ni మన sternum bone అంట. ఓకే, ఈ sternum bone ముంతా తీవ్ర తుఫాను భారీ వర్షాల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా మండలంలో ముందస్తు చర్యలు తీసుకున్నామని తహసీల్దార్ షాకీర్ పాషా తెలిపారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షాకీర్ పాషా మాట్లాడుతూ తీవ్ర తుఫాను వల్ల ఈ నెల 27 నుంచి 29 వరకు జిల్లా ఉన్నతాధికారులు అంగన్వాడీ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు సెలవు ప్రకటించారన్నారు. గ్రామస్థాయి అధికారులు సచివాలయ ద్వారా సహాయ కార్యక్రమాలు నిర్వహించేందుకు గ్రామాలలో టీంలు ఏర్పాటు చేశామన్నారు. అవసరమైతే 3 రోజులు గృహాల నుంచి బయటకు రాకుండా కావలసిన సరుకులు కూరగాయలు సమకూర్చుకోవాలని సూచించారు. మీ అందరికీ తెలియజేయండి ఏమనగా మనకి ఇప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనలు ఏర్పడి అది తుఫానుకు మారే సూచనలు ఉన్నాయి. వచ్చే 27వ తారీఖు, 28వ తారీఖు, 29వ తారీఖు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కావున మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ విషయం నందు మేము ప్యానిక్ చెందకుండా అవసరం ఉంటే తప్ప బయటికి రాకుండా మీ ప్రాణాలు రక్షించుకుంటూ ఎక్కడ కానీ ఏ విధమైన ప్రాణ నష్టి, ఆస్తి నష్టం జరగకుండా అందరూ సకాలంలో స్పందించి ఉండాలని చెప్పేసి, తర్వాత మీకు అవసరమైన నిత్యావసర సరుకులు ఈ 2-3 రోజులకు సంబంధించిన నిత్యావసర సరుకులు ముందే సమకూర్చుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరో విషయం ఏంటంటే ఎక్కడైనా ఏదైనా ఏ విషయమైనా మీకు ఏ విషయంలో అయినా మీకు ఇబ్బంది కలిగినా ఎక్కడ కలిగినా మండల స్థాయి అధికారులన్నా మండలంలో ఉండి మేము నిత్యం ఇక్కడే డ్యూటీలు నిర్వహిస్తాం. కాబట్టి ఇమీడియట్గా మా కార్యాలయంలో పొందుపరిచిన కంట్రోల్ రూమ్లో కానీ, కలెక్టర్ ఆఫీస్లో పొందుపరిచిన కంట్రోల్ రూమ్లో కానీ, ఆర్టీఓ ఆఫీస్లో పొందుపరిచిన కంట్రోల్ రూమ్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మీ అందరికీ కోరుకుంటున్నాం. మనందరూ కలిసి ఈ విపత్తు సమయంలో మనందరూ కలిసి పనిచేద్దాం అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ముంతా తుఫాను కారణంగా మండలంలోని తీరం వెంట మరియు గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ సిబ్బంది చూడాలని తహసీల్దార్ ప్రభాకర్ తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం జరిగిన రెవెన్యూ సమావేశంలో పలు సూచనలు తెలియజేశారు. తుఫాను ప్రభావం చినగంజ మండలంలో కూడా అధికంగా ఉంటుందని, ఈ నెల 29 వరకు సిబ్బంది ట్రాక్టర్లు, జేసీబీ, లాంతర్లు, కొవ్వొత్తులను ప్రజలకు కావలసిన నిత్యావసర సరుకులు కూడా అందజేసి ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా సిబ్బంది బాధ్యత తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మండల సిబ్బంది పాల్గొన్నారు. ఆటో కంపల్సరీగా ఉండాలి, జనరేటర్ ఉండాలి, లాంతర్స్ ఉండాలి, క్యాండిల్స్ ఉండాలి, అలాగే వాటర్ ఫెసిలిటీ చూసుకోవాలి. ఇంకేం చెప్పాను మీకు? జనరేటర్ చెప్పాను, జేసీబీ, ట్రాక్టర్లు, వీడియో కూడా షూట్ చేస్తాం. రోప్ కూడా తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఈ 13 సచివాలయాలకు సంబంధించిన సిబ్బంది అందరినీ 3 షిఫ్ట్లు వేసాం. 3 షిఫ్ట్ల ప్రకారం విఆర్ఓస్ అందరూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది అవుతుందో వాళ్ళ వెంటనే రిలీఫ్ క్యాంపుల్లో పెట్టేసేసి వాళ్ళకి ఫుడ్ ఎవరైతే వంట వండాలో వాళ్ళందరికీ ఐటీపీ, ఎస్ఎస్జీ, ఉమెన్ పెట్టాము. వాళ్ళ దగ్గర డేటా తీసుకొని మీరు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నిత్యావసర వస్తువులు మనం వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా నిత్యావసర వస్తువులు ఇచ్చేసి వంట చేయించాలి. వంట చేయించి వచ్చిన వ్యక్తులందరినీ ఆ రిలీఫ్ క్యాంప్లో పెట్టి ఎక్కడ వాళ్ళకి అసౌకర్యం కలగకుండా చూపించి పంపించే బాధ్యత మంది. ఎక్కడైనా పవర్ సప్లై ఇది అవుతుందన్నప్పుడు లాంతర్లు పెట్టుకోవాలి, క్యాండిల్స్ పెట్టుకోవాలి. ఒకవేళ ఏదన్నా ఇబ్బంది అనుకున్నప్పుడు మోకులు ఉంటాయి, మోకుల ద్వారా మనం పబ్లిక్ ఏదైనా తీసుకోవడానికి కానీ, చెట్లు ఏదైనా పడిపోయినప్పుడు కానీ రంపం మిషన్ ఉంది. రంపం మిషన్ చెట్లు పడిపోతే వాటిని నరికించాలి. చెట్లు తీసేయాలన్నప్పుడు ఏం చేయాలి? చెట్లు ఎట్లా తీస్తాం? బట్టలతో ఎట్లా కట్ చేయం. కాబట్టి మిషన్లు పెట్టుకోవాలి. మనకి ఈ మండలంలో దాదాపు పెద్ద చెట్లు అంతా ఏమి అనుకుంటే ఏదైనా ఇళ్ల మీద పడితే మాత్రం అప్పుడు పంచాయతీ వారు సపోర్ట్ చేసుకొని మనం టీం వర్క్ చేసేసి ఎక్కడ ఏ ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా, ప్రాణహాని లేకుండా చూడాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంది. కాబట్టి దీని మీద 29 వరకు, ఈ రోజు నుంచి 29 వరకు అందరూ మీ హెడ్ క్వార్టర్లో మీకు ఎక్కడైతే డ్యూటీ అలాట్ చేసామో ఆ డ్యూటీలో తప్పనిసరిగా ఉండాల్సిందే. చీరాల నియోజకవర్గం ఈపురపాలెం గ్రామంలో అనారోగ్య కారణాలతో స్వర్గస్థులైన మాజీ సైనికుడు కొమ్మలబోయిన మాధవరావు పార్థివ దేహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండా సాంబశివరావు సందర్శించి బాపట్ల మరియు చీరాల అసోసియేషన్ల మాజీ సైనికులతో కలిసి స్వర్గీయ మాజీ సైనికుడు మాధవరావు పార్థివ దేహంపై మువ్వన్నెల జెండాను కప్పి పూలమాలలతో నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Silver Parade, thumb. Run away mode. Down. जोहार माजी सेक्रेटरी माधवराव गारू जोहार माजी सेक्रेटरी माधवराव गारू जोहार माजी सेक्रेटरी माधवराव गारू भारत माता की भारत माता की भारत माता की सिल्वर परेड झंडा पकड़ो झंडा का फोल्ड करो వరల్డ్ హార్ట్ డే మరియు బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండల కేంద్రంలో ఆదివారం శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఆశ్రయ రమేష్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా అవగాహన ర్యాలీలో పాల్గొన్న జీవీ గుండె మరియు మెదడు ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ శిబిరంలో ఆశ్రయ రమేష్ హాస్పిటల్స్ వైద్య నిపుణుల బృందం ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు మందులు అందించారు. టి వెంకటేశ్వర్లు గారు ఐటీడీపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారిని సాధారణంగా కోరుతా ఉన్నాను. మందికి షుగర్ బీపీ ఉన్నట్టు తెలియదు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిద్దాం, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిద్దాం. పెద్ద మెగా హెల్త్ క్యాంపు మన బొల్లాపల్లి మండలంలో పెట్టడం, మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సేవలు అందించడానికి చాలా మంది డాక్టర్లు వచ్చారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. చాలా దూర ప్రాంతమైనటువంటి మరి బొల్లాపల్లి మండలంలో ఇక్కడ ఎస్సీ ఎస్టీలు పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి మండలం. ఇలాంటి మండలంలో మన ఆస్టర్ రమేష్ హాస్పిటల్ నుండి పెద్ద పెద్ద డాక్టర్లు స్పెషలిస్టులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు ఆస్టర్ హాస్పిటల్ డాక్టర్స్ కి యాజమాన్యానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారందరికీ అభినందనలు తెలియజేయాలని నేను కోరుతున్నా. మరి చాలా రకాలైనటువంటి స్పెషలిస్ట్ వచ్చారు. ఆర్థోపెడిక్ ఎముకల డాక్టర్లు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే గైనకాలజిస్టు మన గర్భిణీ స్త్రీలు ఇలాంటి వాళ్ళకి టెస్టులు చేయడానికి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ గారు వచ్చారు. అలాగే చిన్నపిల్లల డాక్టర్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, జనరల్ మెడిసిన్ చూసేటువంటి డాక్టర్లు అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా విశేషం. ముఖ్యంగా ఇలాంటి వైద్య సేవల్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రాంతాల్లో పల్లెటూరులో అంటే నేను ఆరోగ్యంగా ఉన్నా, హుషారుగా ఉన్నా, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, ఏ జబ్బు లేదు అని 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా పరీక్షలు మాత్రం చేయించుకోరు కొంతమంది. నేను బాగున్నా కదా నాకు పరీక్షలు ఎందుకని అనుకుంటారు. ఇది ఒక మూఢనమ్మకం. ఉదాహరణకి నేను శంకర్ నేత్ర హైదరాబాద్ లో సరోజినీదేవి హాస్పిటల్కి వెళ్ళా. నాకు అసలు కంటి చూపు అంటే తక్కువ ఉందని నేను ఎప్పుడు ఊహించలా. వెళ్ళి అక్కడ మిషన్ ఉంది. ఇదేంటి ఈ మిషన్ అంటే సైట్ ఉందా లేదా ఎంత ఉంది అనేది చెప్తే ఈ మిషన్ అని చెప్పారు. అంటే నాకు లేదని చెప్పి అయినా ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి చేస్తే ఫస్ట్ టైం 0.25 ఉంది సైట్. అంటే చాలా తక్కువే, కానీ అప్పటిదాకా అది ఉందనేది తెలియదు. టెస్ట్ చేసిన తర్వాతనే తెలిసింది. అప్పటి నుండి కళ్ళజోడు పెట్టుకుంటే చాలా బాగా దూరం అవి కూడా చాలా చక్కగా కనపడతాయి. అందువలన అంటే ఏదైనా బీపీ షుగర్ టెస్ట్ చేయించుకున్నప్పుడే ఉందా లేదో తెలుస్తుంది.
ఈ మధ్య 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి కూడా బీపీ షుగర్ వస్తుంది. అంటే మన తినే ఆహారాన్ని బట్టి, అట్లాగే మానసికంగా టెన్షన్లు, ఎక్కువ ఆలోచనలు, మానసిక ఒత్తిడి. వెనుకొండ నియోజకవర్గం గొల్లపల్లి మండల కేంద్రంలో అక్రమ కల్తీ మద్యం వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజా భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో ఏపీ ఎక్స్చేంజ్ సురక్ష మొబైల్ యాప్ పై అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. గొల్లపల్లి గ్రామంలో వైన్ షాప్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. చీఫ్ విప్ జీవీ మాట్లాడుతూ ప్రతి మద్యం సీసాపై ఉండే క్యూఆర్ కోడ్ ను వినియోగదారులు తప్పనిసరిగా ఏపీ ఎక్స్చేంజ్ సురక్ష యాప్ లో స్కాన్ చేసి మద్యం నాణ్యతను తనిఖీ చేసుకోవాలని కోరారు. తద్వారా కల్తీ మద్యాన్ని గుర్తించడం, అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టడం సాధ్యమవుతుందని తెలిపారు. మద్యం లేకుండా, కల్తీ మద్యం లేకుండా చర్యలు తీసుకోవడం కోసమే ఈ క్యూఆర్ కోడ్. ఈ రోజు ప్రజలకు అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. కల్తీ మద్యం వలన మోసపోకుండా ఉండటం కోసం ప్రజలకు ఈ రోజు అవగాహన కల్పిస్తున్నాం. అందుకే దీన్ని ప్రజలందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్ ని చెక్ చేసుకోండి. గతంలో వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలన ఉంది. 2019లో మల్లాది విష్ణు బార్ అండ్ రెస్టారెంట్ లో కల్తీ మద్యం దాగి 6 ప్రాణాలు కోల్పోతే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? చర్యలు లేదు, ఎంక్వైరీ లేదు, పోస్ట్ మార్టం లేదు. అట్లాగే జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం దాగి 27 మంది ప్రాణాలు బలైపోయారు వైసీపీ పాలనలో. అవన్నీ అసెంబ్లీ సాక్షిగా జగన్ ఏం మాట్లాడాడండి? సిగ్గు లేకుండా సహజ మరణాలు అన్నాడు. కనీసం పోస్ట్ మార్టం చేయించలేదు. కనీసం ఆ కల్తీ మద్యం ఎక్కడి నుండి వచ్చిందో ఎంక్వైరీ చేయలేదు. ఎందుకంటే ఆ ఎంక్వైరీ చేస్తే అవి మళ్ళీ తాడేపల్లి బంగ్లా వైపు తిరుగుతాయని, తాడేపల్లి ప్యాలెస్ వైపు తిరుగుతుంది. ఏ మద్యం ఎంక్వైరీ జరిగినా అది తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరిగిద్దని ఒక భయంతో ఆ రోజు ఎంక్వైరీ చేయాలి. అందరూ సహజ లక్షణాలతో అందరూ ఒకే కల్తీ మద్యం దాగి చనిపోతే దాని మీద ఒక ఎంక్వైరీ లేని దురదృష్టకరం పరిస్థితి ఆ రోజు చూసాం. ఎందుకేలేదండి ఎంక్వైరీ? జగన్మోహన్ రెడ్డి ఎందుకు వేయలేదు ఎంక్వైరీ? ఆ రోజు 27 మంది ప్రాణాలు కోల్పోతే ఒకే ఒక ఇన్సిడెంట్ లో జంగారెడ్డిగూడెంలో దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయాలా? ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ రోజు మద్యం గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడుందని అడుగుతున్నా. 3,500 కోట్లు మద్యం కుంభకోణం జరిగితే అది ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరుగుతా ఉంది. ఈ కుంభకోణం వెనకాల ఎవరున్నారో తొందరలోనే నిగ్గు తేలబోతా ఉంది. ఎవరైతే దొరికారో వాళ్ళందరితో వచ్చే వినపడే పేరు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే దొంగ మద్యంలో దొరికారో, కల్తీ మద్యంలో దొరికారో వాళ్ళందరి వెనకాల ఉంది దుష్ట శక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజు ఫోన్ పే తోటి నేరుగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తోటి ఎవరైతే వైన్ షాప్ లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా నేరుగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా డబ్బులు పంపొచ్చు బ్యాంక్ అకౌంట్ కి, లేదా ఫోన్ పే ద్వారా డబ్బులు పంపొచ్చు. ఈ రోజు క్యాష్ అనేది తీసుకోకుండా మొత్తాన్ని ఆన్లైన్ పేమెంట్ చేసింది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం. మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇంత నిబద్ధతగా జరుగుతుంది, ఎక్కడ అవినీతి జరగకూడదని. అట్లాగే మంతా తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. తుఫాను కారణంగా సంభవించే ఆస్తి ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. తుఫాను సమయంలో ఎవరు బయటకు రావద్దని జీవీ ఆంజనేయులు కోరారు. మంతా తుఫాను 27, 28, 29 రానున్న 3 రోజులు, రేపటి నుండి 3 రోజులు మంతా తుఫాన్ ద్వారా అంటే విస్తృతమైనటువంటి పెనుగాలులు వర్షాలు పడేటువంటి ప్రమాదం ఉంది. రైతు సోదరులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈ అకాల వర్షం వలన, ఈ తుఫాన్ ద్వారా వచ్చేటువంటి గాలి వానల వలన నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రైతు సోదరులకి, ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ తుఫాన్ వలన ప్రజలెవరూ నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలి, ప్రజలందరికీ తెలియచేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలని, ప్రజలు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.